యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మా, మనము బొమ్మల కొలువు పెట్టుకుంటాం అవునమ్మా. సంక్రాంతి పర్వదినాల్లో. అసలు బొమ్మల కొలువు ఎందుకు పెట్టుకుంటామమ్మా? బొమ్మ అంటే బ్రహ్మ అనే పదానికి వికృతి. ఆహా. బ్రహ్మగారి కొలువుకి రిప్రజెంటేటివ్గా ఇక్కడ బొమ్మల కొలువు పెడతాం. ఓ. బ్రహ్మగారి కొలువు మనమంతా ఆహా. ఆయన తయారు చేసిన ఆయన- బొమ్మలు ఇలా పెట్టుకున్నాడు, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని. ఆ. మనం కూడా ఆయన ఇమిటేట్ చేస్తూ నాలో క్రియేటివిటీ లేదేమిటి, ఆయనకేనా ఉన్నది, బ్రహ్మగారికి నాకు కూడా ఉంది. అంచేత నాలో ఉన్న సృజనాత్మకతని ప్రదర్శించుకుంటూ నేను ప్రాణం ఉన్న బొమ్మల్ని పెట్టలేను గనక ప్రాణం లేని బొమ్మలతో నేను నాలో ఉన్న సృజనాత్మకత, క్రియేటివిటీ అన్నదాన్ని ప్రదర్శించుకోవడం ఉంటుందమ్మా. ఇది ఆనందానికి సంకేతం. ఓ. బ్రహ్మ కొలువుకి ప్రతీక ఈ బొమ్మల కొలువు. ఎలాంటి బొమ్మలు పెట్టుకుంటామమ్మా? అమ్మ అన్నీ పెట్టచ్చమ్మా, సృష్టిలో ఏమున్నాయి అన్నీ పెట్టచ్చు. అయితే ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో నేను విన్నది ఏమిటంటే, ఇదేదో 9 అంతరువులు పెట్టాలని, మెట్లు మెట్లు పైన దేవుణ్ణి పెట్టాలని, అదో కింద జలచరాలు పెట్టాలని, ఆ తర్వాత నేల మీద తిరిగే జంతువులు పెట్టాలని, ఆ తర్వాత మనుషుల్ని పెట్టి ఇట్లా ఏవేవో పెట్టారు. మరి అది ఎంత, ఇది దరిదాపుల్లో మేరు ఉద్దారకంగా ఉండేటటువంటి శ్రీచక్రానికి మేరు అంటారే, దానికి సంకేతం అని అన్నారు. ఈ మాట ఎప్పుడు చెప్పుకోవచ్చు అంటే, దసరాలకి బొమ్మలు పెట్టేవాళ్ళు చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది తమిళనాడు పెడితే దసరాకి బొమ్మలు పెడతారు, మహారాష్ట్ర వెళ్ళినట్టయితే దీపావళికి బొమ్మలు పెడతారు. అంటే ఎవరు ఏ పండగని ప్రధానంగా చేసుకుంటే ఆ పండగలో ఇది ఒక అంతర్భాగంగా బొమ్మలు పెట్టే పద్ధతి ఉంది. కానీ ఒకటి మాత్రం ఎవరైనా తప్పనిసరిగా పాటించేది ఏమిటంటే, మన ఆరాధ్య దైవం, మన ఇష్ట దైవం, మన ఎవరు అందరికన్నా గొప్ప అనుకుంటామో ఆ దైవాన్ని పైన పెట్టడం ప్రధానం. తర్వాత వరుసగా అన్ని రకాలైనటువంటివి, అంటే వీళ్ళ నెత్తి మీద వీళ్ళుంటే నేను చూడలేను అనిపించేటట్టుంటే ఆ రకంగా అలా పెట్టి, అన్నిటికన్నా ముందుగా మనకు అందుబాటులో ఉండేటట్టుగా గౌరీదేవిని చేసి అక్కడ పెట్టి, పక్కన వినాయకుడిని పెట్టి మనం దానికి పూజ చేస్తాం. బొమ్మలన్నిటికీ గంధము, కుంకుమ, పూలు పెట్టలేం కదా, పెద్దది పెడతాం. ఇప్పుడు కొంతమంది అయితే ఇంకా చాలా పెద్దవి పెడతారు. అలా మెట్లు మెట్లుగా కాకుండా ఇదంతా మొత్తం అంతా ఇదిగో ఒక గ్రామం, లేకపోతే ఒక ప్రాజెక్టు, ఒక ఉద్యానవనం, ఇలా పెట్టే ఉంటాయి కదా. వీటన్నింటిలో ఎక్కడేం పెడతారు? అంచేత ఇవన్నీ ఉంటే వీటన్నిటినీ పూజించలేం గనక, పూజిస్తే పాడైపోతాయి కూడా కొన్ని. అందుకని వాటికి అన్నిటికీ పూజ చేసేది మాత్రం అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి పూజ చేస్తారు. గౌరీదేవిని పెట్టి పసుపుతో గౌరించేసి, గౌరీ పక్కన వినాయకుడిని పెట్టి, దేనికైనా వినాయకుడు ప్రధానం కదా, వాటికి పూజ చేస్తారు. మిగిలినవన్నీ కూడా భగవంతుడి యొక్క విలాసంగా మనం చూడడం జరుగుతుంది. ఈ బొమ్మల కొలువు సంక్రాంతికే ఎక్కువ పెట్టే పద్ధతి ఎందుకు వచ్చింది అంటే, ఈ ప్రాంతాలన్నీ తెలుగు వాళ్ళందరూ సంక్రాంతికే పెడతారు. కారణం ఏమిటంటే, ముక్కనుము నాడు సావిత్రి గౌరీదేవి నోము మొదలు పెడతాం కదా, ఆ నోముకున్న మరో పేరు ఏమిటంటే బొమ్మల నోము. ఎంత బాగుంటుందో అది. అంటే ఊళ్ళో వాళ్ళందరూ ఎంతమంది చేస్తున్నారు, అందరూ ఒకచోటే చేయాలి. ఒక ఊళ్ళో ప్రతి ఇంట్లో చేయకూడదు అది. ఒక ఊళ్ళో ఎంతమంది చేసినా ఒకళ్ళ ఇంట్లోనే చేయాలి. 16 ఏళ్ళు చేసే దాంట్లో అందరికన్నా సీనియర్ మోస్ట్ ఎవరో వాళ్ళ ఇంట్లో చేయాలి, వాళ్ళ డైరెక్షన్లో చేయాలి. ఇంతమంది కలిసి రేపు అనంగా, అంటే కనుమనాడు వెళ్ళి మేళతాళాలతో ఊళ్ళో ఉన్న కుమ్మరి దగ్గరికి వెళ్ళి, మేము ఇంతమందిని చేసుకుంటున్నాం, మాకు ఇన్ని బొమ్మలు చేయమని చెప్పొస్తారు. ఇచ్చి అతనికి స్వయం పాకం ఇచ్చి గౌరవించి తాంబూలం ఇచ్చొస్తారు. అంటే అన్ని వృత్తుల వారిని గౌరవించే సంప్రదాయం ఎంత బాగుందో చూడండి మన దగ్గర. మనం ఈ కాలంలో రకరకాల పేర్లతో దెబ్బలాడుకుంటూ ఉన్నా, ఒకప్పుడు అన్ని వృత్తుల వారికి సమాన ప్రాధాన్యం ఉందమ్మా. మేళతాళాలతో వెళ్ళి బట్టలు పెట్టి తాంబూలం ఇచ్చి ఆయన్ని మాకు బొమ్మలు ఇవ్వమని చెప్పడం అంతే. ఇది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వృత్తికి అలాంటి ప్రాధాన్యం. అలా చేసి ఆ కొత్త బొమ్మలే తెస్తారు కనుక, ఇది దానికి ముందుగా ఈ బొమ్మలు పెడతారేమో అని చిన్న ఊహ అంతే, అంతకన్నా ఇంకేం లేదు. కానీ ఈ బొమ్మలు పెట్టడం మాత్రం ఇక్కడ గౌరీదేవిని పెడతారు, పైన తమకి నచ్చినటువంటి బొమ్మలన్నీ పెడతారు. వీటన్నింటిలోనూ ఉండేది ఏమిటంటే ఒక సృజనాత్మకత, వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీ.
ఎంత బాగా పెట్టగలరు? ఇవే బొమ్మలు ప్రతేటా కొని పడేయలేరు కదమ్మా! అవునవును. ఇప్పట్లాగా వస్తువుని వృధా చేసే పద్ధతి పూర్వకాలంలో లేదు. హ్మ్. జాగ్రత్త పెట్టేవాళ్ళు. అవే బొమ్మల్ని రకరకాలైనటువంటి పద్ధతుల్లో మరుసటి మారుస్తాం. ఓకే. తమకు అందుబాటులో ఉండి ఇతరమైనటువంటి వస్తువులతో కూడా అక్కడ వాటిని జతపరిచి పెడుతూ ఉంటారు. హుహు. ఇక వాళ్ళకి ఊహకి తోచినట్టు ఒక గ్రామం పెట్టేవాళ్ళు, ఒక పల్లెని పెట్టేవాళ్ళు, అవును. గిరిజన ప్రాంతం పెట్టేవాళ్ళు, ఒక అడవి పెట్టేవాళ్ళు. ఇట్లా వాళ్ళకి నచ్చినటువంటి ఒక సంఘటనను తీసుకుని అక్కడ పెట్టడం. దానికి కావాల్సినటువంటివన్నీ తీసుకురావడం. దీనికి ఎంతకాలం నుంచి వాళ్ళు ప్రయత్నం చేయాలమ్మా? అవునవును. అమ్మ ఎన్ని రోజులు ఉంచాలి బొమ్మల కొలువుని? ఈ బొమ్మల కొలువుని ప్రధానంగా 3 రోజులు ఉంచుతారమ్మా. ఆహా! ప్రతిరోజు కూడా మనము తప్పనిసరిగా మనం ఇంట్లో దేవుడికి నివేదన చేసేటప్పుడు ఆ! ఈ బొమ్మలకు కూడా నివేదన చేయాలి. ఆహా! సాక్షాత్తు మనం ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేస్తాం గదా! అవును. ఇది భోగి, పండగ, కనుమ. 3 ఈ రోజులు. 3 రోజులు ఉంచుతారు. ఇంకా కొంతమంది మాకు బాగా పెట్టుకున్నామండి. వాళ్ళకి పండగ నాడు రావడానికి వీలు కాలేదు. ఓ రోజు వస్తాం ఉంచమన్నారు అని అన్నట్టయితే మళ్ళీ మరుసటి 1, 2 రోజులు ఉంచటం. మళ్ళీ ఉంచితే మాత్రం 5 రోజులు ఉంచాలి. అదే. ముక్కనుమ, ఆ ముక్కనుమ నాడు కూడా ఉంచితే గాని తీయడానికి వీల్లేదు. ఓకే. ఇంకా అప్పుడు వారం చూసుకోరమ్మా? అట్లా ఏమి మంగళవారాలు అట్లా ఉండవమ్మా. అట్లాంటివి పట్టించుకోరా? ఏమి ఉండవమ్మా. ప్రతిదానికి లెక్క పెట్టుకుంటే చాలా కష్టమైపోతుంది. చేయలేకపోతాం. కొన్ని నియమాలు కొన్నింటికి అన్నింటికి ఎలా కుదురుతాయి? మీరు గమనించినట్టయితే అమ్మా! ఆహ్, ఉపనయనానికి గాని, గృహప్రవేశానికి గాని అష్టమి నాడు, నవమి నాడు కూడా ముహూర్తాలున్నాయి. ఆహా! ఇప్పుడు మామూలుగా మనం చెయ్యంగా అష్టమి అవును. నవమి అష్టమి నోములు కష్టాల్లోనే ఏదో ఏదంటాం. అంటారు. మరి వాటికున్నాయి. ఆ! అంచేత ఒకదానికి పెట్టిన పిడుగుకి, బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు హ్మ్. ఒకదానికి పెట్టిన నియమం అన్నింటికి పాటించాల్సిన పని లేదమ్మా. తేడా ఉంటుంది. ఓకే. అమ్మ కొలువుని తీసేసేటప్పుడు హ్మ్. ఏమన్నా నియమాలుంటాయా? ఏం లేదమ్మా. ఎప్పుడైనా సరే ఒక అమ్మవారిని పంపించేటప్పుడు పెరుగన్నం మామూలుగా పెట్టేటటువంటి నివేదన అయ్యాక ఆ! పూజ మా అమ్మ ఇన్నాళ్ళు చేసిన పూజ అంతా అయ్యాక మళ్ళీ పునఃపూజ చేసి కొంచెం పెరుగన్నం పెడతారు. ఆహా! ఎందుకంటే ప్రయాణం కదా! ఓహ్! యథాస్థానం ఆ! ప్రవిశ్యామి పునరాగమనాయచ. హ్మ్. నీ మళ్ళీ ఇంటికి నువ్వు వెళ్ళమ్మా మళ్ళీ తిరిగి వచ్చాడు అది వద్దు గాని ఆ! అని చెప్తూ మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే దారిలో ఏమన్నా కావాలి కదా! పాధేయం అంటారు. ఆహా! అందుకని పెరుగన్నం హ్మ్. పెట్టి మళ్ళీ తాంబూలం ఇచ్చి పంపిస్తారు. అంతే. ఓకే. అంతకన్నా పెద్ద ఏమి ఉండదు. ఇప్పుడు కొలువుని చూడటానికి మనం ఇరుగు పొరుగు వాళ్ళని పిలుస్తూ ఉంటాం కదా! పిలుస్తాం. అప్పుడు కూడా తాంబూలం ఇచ్చి పంపించాలి. అంతేనా? తప్పనిసరి పేరంటం పెట్టడమే చేసేదే చేసేది. అప్పుడు. అవును. ఈ బొమ్మల కొలువు పెట్టి ఇప్పుడు మా ఇంట్లో చంటి పిల్లలు లేరనుకో అమ్మ. భోగిపళ్ళు పోయడానికి ఎవరూ లేరు. కానీ నాకు పేరంటం చేసుకోవాలని ఉంది. బొమ్మల కొలువు. అది ఈ పేరంటం. ఈ పేరంటం చేసి అందరినీ పిలుచుకుని చక్కగా పంచుకోవడం అలవాటు. పేరంటం వల్ల ఏంటంటే నాకున్నది 10 మందితో పంచుకోవడం. తాంబూలం ఇవ్వడం వల్ల. ఆ! నాకు ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి. ఆదాయం బాగా వచ్చింది. నేను ఒక్కదాన్నేనా తినేది? చుట్టుపక్కల అందరూ కూడా చుట్టుపక్కల సంతోషంగా వాళ్ళందరికీ ఉండాలి కదా! అందరూ దాన్ని పంచుకోవచ్చు కదా! ఈ పంచుకోవడం నేను ఒక రకమైన పదార్థాన్ని ఇస్తే పక్క వాళ్ళు ఇంకోటి ఇవ్వచ్చు. వాళ్ళకున్నది ఇంకోటి. అవును. అంచేత ఈ పంచుకోవడం అనేది పేరంటాల్లో చాలా బాగా కనపడుతుందమ్మా. అందరూ కలిసిమెలిసి చేసుకునేదే కలిసిమెలిసి బొమ్మలు. ఉండడం, ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళడం, రాకపోకలు. ఒకప్పుడు ఇప్పుడున్నటువంటి క్లబ్బులు లాంటివి అట్లాంటివి ఉండేవి కదా! కిట్టి పార్టీలు కూడా లేవు. మరి ఆడవాళ్ళు ఒకళ్ళొకళ్ళు కలవాలని కలవాలి కదా! మగవాళ్ళేమో రచ్చబండల దగ్గర కలిసేవాళ్ళు. ఆ! ఆడవాళ్ళు మాట్లాడుకున్నా పక్కింటి వాళ్ళతో మాట్లాడతారు. ఊళ్ళో అందరితోనూ మాట్లాడరు. ఎవరు పని మానుకుని ఇళ్ళకి వెళ్ళరు. ఇలాంటి ఇలాంటి పేరంటాలే కదా! సందర్భాలలో అందరూ ఒకళ్ళనొకళ్ళు కలుసుకుని యోగక్షేమాలు కనుక్కుని అందరం బాగున్నామని చెప్పుకోవడం చాలా అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి పద్ధతిలో ఉండే అవకాశం ఇది. ఓకే. అమ్మ కొలువు పెట్టుకోవాలంటే బొమ్మల కొలువు ఇప్పుడు మన పెద్దవాళ్ళు పెట్టుకుంటేనే పెట్టుకోవాలా? మనకు ఆచారం ఉంటేనే చేయాలా? లేకపోయినా ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు అంటారా? ఇలాంటివి ఏమిటమ్మా ఇదొక వేడుక. అంతే. వేడుక చేసుకోవడానికి ఏముంది? ఆ! ఎవరైనా పెట్టుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఒకసారి మనం మొదలు పెడితే ప్రతి సంవత్సరం చేయాలని విన్నాను నేను. అది అందుకు అడుగుతున్నాను. చేసి ఆపకుండా చేస్తే బాగుంటుంది. మనం ఒక సంతోషంగా ఒక పని చేసామనుకో అమ్మా, వచ్చే ఏడాది చేయకపోతే సంతోషం లేదనిపిస్తుంది కదా! అదే. అంచేత సంతోషం కొనసాగడం కోసం అంతే. నమస్తే. నమస్తే అమ్మ.